హాయ్ అండి, అందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మనందరి జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉగాది పండుగతో పాటుగా లలిత అమ్మవారిని విశేషంగా ఉపాసించుకునే వసంత నవరాత్రుల్లో మొదటి రోజు అనమాట. మా ఇంట్లో పండుగ ఎప్పుడు కూడా పొద్దున్నే చేసుకునే ఆ భగవంతుని విశేషమైన పూజతోనే ప్రారంభమవుతుందండి. అందుకని నేను మా వారు తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచేసి ఆయనేమో దేవుడి గది శుభ్రం చేసుకోవడం, డెకరేషన్ పనిలో ఉన్నారు. నేనేమో గడపలకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని సోపేతమైన ఉగాది పచ్చడిని తయారు చేసేసాను. మార్నింగ్ టైం ఎక్కువ పట్టడం వల్ల లలిత సహస్రనామ పూజ చేయడం కుదరలేదు. ఓన్లీ ఖడ్గమాల చదివేసి పూజ పూర్తి చేసుకున్నాము. తర్వాత మాకు 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పాదగయ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్న దేవతలందరినీ దర్శించుకుని మళ్ళీ మా ఊరికి వచ్చేసిన తర్వాత మా ఊరి చివరిలోనే లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని, అలాగే మా ఊరి కులదైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవడానికి లాస్ట్లో వెళ్ళాము. ఆ గోవిందుడికి ఆయన నా కోసం చేసిన అన్ని మంచి విషయాలకి ధన్యవాదాలు తెలుపుకొని, కొత్త సంవత్సరంలో నేను అనుకున్నవన్నీ సాధించడానికి కావాల్సిన శక్తిని ఆయన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా భావోద్వేగంతో వేడుకున్నాను. ఆ తర్వాత ఒక అద్భుతం జరిగిందండి. నేను స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్లేట్లో శటగోపం పెడతారు కదా, ఆ ప్లేట్లో ఒక అందమైన పసుపు రంగు రోజా పువ్వు ఉందన్నమాట. స్వామిని దర్శించుకొని వచ్చేటప్పుడు ఆ ఫ్లవర్ తీసుకుందాం అనుకున్నాను. అయితే స్వామిని దర్శించుకొని నా విన్నపాలన్నీ చెప్పుకునేసరికి ఆ ఫ్లవర్ విషయం మర్చిపోయాను అనమాట. స్వామి గర్భగుడిలో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ స్టెప్స్ ఉంటాయి, ఒక 10 ఎన్నో. ఆ కిందకు వచ్చేసిన తర్వాత పంతులు గారు తల మీద శటకోపం పెట్టి స్వామివారికి సమర్పించిన పువ్వుల్లో ఒకటి ఇస్తారనమాట. అసలు స్వామివారి అద్భుత లీల కాకపోతే ఆ ప్లేట్లో అన్ని ఫ్లవర్స్ కనిపిస్తూ ఉండగా ఆ శటకోపం వెనకాల ఉన్న నేను చూసిన ఆ పసుపు రంగు రోజా పువ్వే నా చేతికి ఇచ్చారండి. స్వామివారు మన ప్రార్థన వింటే అంతకంటే అద్భుతం ఏముంటుంది చెప్పండి.